ధాన్యం బకాయి సొమ్ములు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఏలూరు సుంకరివారి తోట రైతు భరోసా కేంద్రం ముందు కౌలు రైతులు ధర్నా నిర్వహించారు. ధాన్యం సొమ్ములు ఇవ్వకపోతే సార్వా సాగు చేయలేమంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ ధాన్యం బకాయి సొమ్ములపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలలో రబీ ధాన్యం కౌలు రైతులు నమ్మి 2 నెలలు దాటిపోతున్నప్పటికీ ధాన్యం సొమ్ములు చెల్లించకపోవడం అన్యాయమని విమర్శించారు. ఎన్నికల ముందు మాత్రం 2-3 రోజులకే చెల్లించి ఎన్నికల అనంతరం పౌర సరఫరాల శాఖ చేతులెత్తేయడంతో అన్నదాతలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని దాదాపుగా 240 కోట్ల ధాన్యం బకాయి సొమ్ములు కౌలు రైతులకు చెల్లించాల్సి ఉందని అన్నారు. ఖరీఫ్ సాగు సమయం ముందుకు రావడంతో విత్తనాలు కొనుగోలు చేయడానికి కూడా చేతిలో పెట్టుబడికి సొమ్ములు లేక అన్నదాతలు అల్లాడిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యం బకాయి సొమ్ములు వెంటనే చెల్లించి అన్నదాతలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బైరెడ్డి లక్ష్మణరావు, చిన్ని, పోతురాజు తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ శంకరవారి తోట. నా పేరు బైరెడ్డి లక్ష్మణరావు. ధాన్యం తోట 2 నెలలు దాటింది. ఎంతవరకు ధాన్యం డబ్బులు వేయలేదు. యువతల తాటోడికి ఇవ్వాలి, అలాగే మిషన్ కోసినోడికి ఇవ్వాలి, బరకాలు ఇవ్వాలి, కౌలు కట్టాలి. చేతిలో చిల్లి కావలేదు. విత్తనాలు కొనుక్కుందామన్నా సరే, వర్షాలు పడతాను ఆకుమల్లి పోతామన్నా సరే చేతిలో చిల్లి కావలేక చాలా ఇబ్బంది పడుతున్నాం. మరి కొత్త గవర్నమెంట్ ఏర్పడ్డది. ఎవరు కూడా తెలుగుదేశం నాయకులు ఒక్కడు కూడా ఈ యొక్క రైతుల మీద బకాయిలు చెల్లించాలని ఒక్కరు కూడా మాట్లాడడం లేదు. దయచేసి మా ఖాతాలో డబ్బులు వేస్తారని కోరుతున్నాం. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు వెంకటాపురం పంచాయతీ శివారు శుక్రవారి తోట ఏరియాలో ఇవాళ వరి సాగు చేసిన రైతులకి, రబీ పంట సాగు చేసిన రైతులకి ధాన్యం డబ్బులు అందలేదు. ప్రధానంగా ధాన్యం తోలి 2 నెలలు దాటిపోతూ ఉన్నది. మరి 2 నెలలు దాటిపోతున్నా సరే ఇంతవరకు ధాన్యం డబ్బులు కౌలు రైతుల ఖాతాలకి జమ కాకపోవడం వల్ల రబీకి చేసిన అప్పులకి వడ్డీలు పెరిగిపోతూ ఉన్నాయి. పైగా ఇప్పుడు ఖరీఫ్ సాగు సమయం వచ్చింది. విత్తనాలు కొనుక్కోవడానికి చేతులు చిలుగవ్వలేదు. ఆర్బీకేలో విత్తనాలు కొనుక్కోవాలంటే ముందుగా డబ్బులు చెల్లించాలి. అట్లాగే ఎరువులు కొనుక్కోవాలంటే ముందుగా డబ్బులు చెల్లించాలి. మరి రైతు అమ్మిన ధాన్యానికి, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో కొన్న ధాన్యానికి 2 నెలలు దాటిపోతున్నా సరే డబ్బులు చెల్లించకపోవడం అంటే ఇది చాలా బాధాకరం. ఇవాళ ప్రభుత్వం అంటే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఇవాళ ఆలస్యం చేస్తూ ఉన్నది. యుద్ధ ప్రాతిపదికన ధాన్యం డబ్బులు వేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే 2 నెలలు అయిపోయినాయి. ఇవాళ ఖరీఫ్ సాగు చేయాలంటే పెట్టుబడికి చేతిలో చిల్లికి అవ్వలేదు. ఒకవైపు ఏమో అప్పులకి వడ్డీలు పెరిగిపోతూ ఉన్నాయి. ఇవాళ కౌలు రైతులు అప్పులు చేసి వ్యవసాయం చేశారు. ఆ మిగులు కాస్త వడ్డీల రూపంలోనే నష్టపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే రైతులు గత నెల 15 రోజుల నుంచి ఆందోళన చేస్తూ ఉన్నారు, రోడ్డెక్కి ఆందోళన చేస్తూ ఉన్నారు. సివిల్ సప్లై కార్యాలయాల చుట్టూ కాళ్ళకి చెప్పులు అరిగే విధంగా తిరుగుతూ ఉన్నారు. మరి అయినా సరే సివిల్ సప్లై శాఖ ఇవాళ ముద్దు నిద్రలో ఉన్నది. ఇది స్పందించడం లేదు. దున్నపోతు మీద వర్షం పడినట్లు వ్యవహరిస్తూ ఉన్నది. ఇది చాలా బాధాకరం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. మేము ఎన్నికల ముందు మాత్రం 2 రోజులకే 3 రోజులకే ధాన్యం డబ్బులు చెల్లించి మేము గొప్పగా చెల్లిస్తామని చెప్పేసి ప్రచారం చేశారు. మరి వాళ్ళు 2 నెలలు దాటిపోయింది. ఇవాళ 20 నిబంధనల ప్రకారం అయితే 21 రోజుల్లో ధాన్యం డబ్బులు చెల్లించాలి. ఇవాళ 21 రోజులు దాటి 40 రోజుల పైగా అయిపోతూ ఉన్నది. మరి అయినా సరే ఇవాళ ధాన్యం డబ్బులు ఇవ్వలేదంటే ఇది చాలా బాధాకరం, చాలా దారుణం. కాబట్టి ఇవాళ ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ ఏలూరు జిల్లా పరిధిలో దాదాపు 240 కోట్ల రూపాయలు రైతులకి ధాన్యం బకాయిలు చెల్లించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు ఇవ్వాల్సిన, కౌలు రైతులకు ఇవ్వాల్సిన ధాన్యం బకాయి సొమ్ములు వెంటనే వారి ఖాతాలకు జమ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేకపోతే ఇవాళ ఖరీఫ్ సాగు చేయలేక ఇవాళ పంట పొలాలన్నీ కూడా బీళ్లుగా పెట్టే పరిస్థితి కనబడతా ఉన్నది. కాబట్టి ఎప్పటికైనా స్పందించాలి అని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికే కలెక్టర్ గారిని కలిసాం, ఇవాళ కొంతమంది ఎమ్మెల్యేలు కలిసాం, ఇవాళ సివిల్ సప్లై మేనేజర్ గారికి అనేక దఫాలుగా వినతిపత్రాలు విజ్ఞప్తులు చేసాం. అయినా సరే ఇవాళ ధాన్యం డబ్బులు రైతుల ఖాతాలకు జమ కాలేదు. ఎప్పటికైనా ధాన్యం డబ్బులు జమ చేసి అన్నదాతల్ని ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం.